ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు. పాలుతేనెలు ప్రవహించే కనాను దేశానికి మిమ్మల్ని బానిసరికం నుండి విడుదల చేసి తీసుకువెళతానని. ఆ వాగ్దానము వాళ్ళ కళ్ళ ముందు జరుగునట్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బ్రతికిలేరు. దేవుడు మోషేతో మాట్లాడే సమయానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులనే పితరులు లేరు, చనిపోయారు. వాళ్ళు చనిపోయినా మరిచిపోలేని దేవుడు. మనం ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి, బ్రతికుండగానే మాట తప్పిపోతాం. సహజంగా మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అది. ఎవరికైనా మాట ఇచ్చేస్తాం, చేస్తాం అలాగా ఇలాగానే. మరిచిపోయి చేయని వారు ఉన్నారు. జ్ఞాపకం వచ్చినా ఎందుకులే అని చేయని వారు ఉన్నారు మనుషుల్లో. కానీ పరలోకమందున్న దేవుడు ఎంత మంచివాడు అంటే, ఇంచుమించు 5-6 తరాలు గడిచిపోయినా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరణించి సుమారు 2-3 తరాలు గతించిన దేవుడు తన వాగ్దానాన్ని, తనిచ్చిన మాటను నెరవేర్చుకోవటానికి నిలబడతాడు. అది దేవునిలో ఉన్న పెద్ద నిజాయితీ. మనుషులలో లేని క్యారెక్టర్ మనకు దేవుడిలో కనబడుతూ ఉంటుంది. దేవునిలో ఉన్న ఈ క్యారెక్టర్ని మన బ్రతుకులలో అలవాటు చేసుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నించాలి. మరి జీవం చెప్తున్నప్పుడు మన పిల్లలు అందరూ కూడా ఏదో డబ్బులు వస్తాయని నన్ను కోఆర్డినేటర్గా పెట్టేయండి, నన్ను ప్రిన్సిపాల్గా పెట్టేయండి, అవి దుఃఖకరములైన సంగతులు. నా పిల్లలలో అలాంటి వారు కూడా ఉన్నారు అని విని చాలా కలత చెందాను. అడిగితే ఇస్తాను డబ్బులు, కానీ ఇలా చేసి డబ్బులు తీసుకోవటం అనేది వాళ్ళకి అది మంచిది కాదు. నా వలన వచ్చే శిక్ష లేదు వాళ్ళకి, దేవుని వలన వచ్చే శిక్ష వాళ్ళకు విపరీతంగా ఉంటుంది. చాలా ప్రమాదం కూడా. ఎందుకంటే ఒక మాట బైబిల్లో దేవుడు రాయించాడు, జీవము గల యెహోవా చేతిలో పడుట భయంకరము. జీవము గల యెహోవా చేతిలో, దేవుని చేతిలో పడుట భయంకరం. మనుషుల చేతిలో పడితే వాళ్ళు మనల్ని ఏమైనా చేయకపోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మీకు లేదనుకోండి, అడగండి. ఎంతోమంది రోగాలతో ఉన్నారు. కుమారుడు జాన్ ప్రసాద్ హత్తిల్లో కడుతున్నాడు కళాశాల. మొన్న ₹1,00,000 అతనికి ఇచ్చాను. అలాగే డానీ ఒక 50,000 ఇచ్చాను. ప్రతి ప్రిన్సిపాల్కి 5,000 ఇచ్చాను. ప్రతి కోఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్కి 2,000 ఇచ్చాను. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్కి 20,000 ఇచ్చాను.
ఒక్కొక్కరికి. డిప్యూటీ డైరెక్టర్స్కి 30,000 ఇచ్చాను ఒక్కొక్కరికి. మీరు హక్కుదారులు, దేవుని పిల్లలు. అంచెలంచెలుగా మిమ్మల్ని నేను డెవలప్ చేసుకుంటూ రావాలి. మిమ్మల్ని గొప్పవారినిగా చూడాలి. నా కాలంలో నా ముందు బ్రతుకుతున్న వాళ్ళ మీరే నిజాయితీగా లేకపోతే, మరణిస్తే మీ నిజాయితీని ఎవరు చూస్తారు? అబ్రహాం మరణించాడు, చూడలేదు దేవుని యథార్థత. ఇస్సాకు మరణించాడు, యాకోబు మరణించాడు, పూర్వీకులందరూ మరణించారు. చేసిన వాగ్దానాలు మాత్రం దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. వాళ్ళు మరణించారు. 5 తరాలు 6 తరాలు గడిచిపోయాయి. అయినా ఇశ్రాయేలుని విడిపించాలి. ఇశ్రాయేలీల్ని బానిసరికం నుండి తీసుకుని వెళ్ళి కనానులో ప్రవేశపెట్టడానికి ఈజిప్ట్లో జరిగే ఆటంకాలన్నిటినీ దేవుడు మనసులో పెట్టుకొని ఆ రాజుని, ప్రజల్ని ఒక త్రాటికి తీసుకురావటానికి పంపబడిన వారైన మోషేతో నువ్వు ఇలా చెయ్యు, అలా చెయ్యు, ఇది చెయ్యు, అది చెయ్యు అంటున్నాడు. అంటే ఎప్పుడో ఎవరికో మన పూర్వీకులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడు ఇప్పుడు ఇంత కష్టపడాలా అని మీరు అనుకోవచ్చు. అది దేవునిలో ఉన్న నీతి, న్యాయం, ధర్మం. అది మన తండ్రి క్యారెక్టర్. ఈ లోకంలో ఆశలు ఉన్నాయనుకోండి, అవి కొరగానివి. తీరకపోతే చనిపోయేవాడు ఎవరూ లేరు. కోరికలు తీరకపోతే చనిపోయేవారు ఎవరూ లేరు. నీ కోరిక సమంజసమైనదై దేవునికి యథార్థమైనదైతే తీరుతుంది నువ్వు బ్రతుకుంటుండగానే. ఒకవేళ నువ్వు బ్రతుకుంటుండగానే నీకు తీరకపోయినా నీ వంశములో నీ పిల్లలకు తీరుతుంది. ఎందుకంటే యథార్థవంతుడైన దేవుడు మాటిచ్చి తప్పడు. ఆ మాట మీద ఆయన నిలబడతాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈజిప్టుకు పంపుతున్నాడు కదా, నువ్వు వెళ్ళాలి అని. పెద్దలందరినీ పోగు చేసి వాళ్ళని తీసుకొని ఫరో రాజు దగ్గరికి వెళ్ళు. ఫరో రాజు ఎలా ప్రవర్తిస్తాడో చెప్తున్నాడు. ఒప్పుకోడు, కఠినుడు, తిరగబడతాడు. అయినా నేను ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఫరోని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు, నేను ఒప్పిస్తాను అని ఇన్ని సర్దుబాట్లు. ఒక మోషేను పంపడానికి దేవాది దేవుడైన తండ్రి, మహనీయుడు, మహాబల పరాక్రమవంతుడైన దేవుడు తన కొడుకు మోషేని ఒప్పించటానికి ఇంతగా ప్రయాసపడి ఆలోచించి చెప్పాలా? ఆలోచించండి. వెళ్ళారు అక్కడికి. అధికారం ఉన్నవాళ్ళు, చేయగలిగి చేసి సమర్థత ఉన్నవాళ్ళు శాసిస్తారు. చెప్పానా అని వెళ్ళు, నా పేరు చెప్పు అక్కడ అంటారు. కానీ మన తండ్రి అలా చెప్పలేదండి. ఎంత వినమ్రుడండి, ఎంత వినమ్రుడు. చూద్దాం 4వ అధ్యాయం ప్రారంభం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. మళ్ళా బ్రేక్ వేశాడు. ముందేం బ్రేక్ వేశాడు? నీ పేరేమని అడుగుతారు, నిన్ను పంపిన వాని పేరేమిటి అని అడుగుతారు. తప్పించుకోవటానికి అంటే మర్డర్ చేసి వచ్చాడు కదా, భయముతో కూడిన తప్పుకోవాలనుకుంటున్నాడా? భయంతో కూడిన పరిస్థితిని బట్టి, తన మీద ఉన్న నేరారోపణ బట్టి. లేదా ఇది చాలా కష్టం, దీనిని నేను ఎలా చేయగలగాలి అని ఆ పరిస్థితిలో నిరాకరిస్తున్నాడు ఆ దేవుని మాట. అది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, అన్నీ సర్ది చెప్పాడు దేవుడు.
రాజు ఇలా ఉంటాడు, నేను రాజును మారుస్తాను. ఇన్ని చెప్పినా మోషే గారు ఇంకా కూడా ఏదో రకంగా అడ్జస్ట్ చేసి మానేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడా? మనకు కనబడుతుంది ఈ డిస్కషన్లో. పరలోకమందున్న తండ్రి తన ఇల్లంతటి మీద నమ్మకము అయిన వాడుగా ఉండవలసిన మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, ఏటి నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? ఏటి నిన్ను దేవుడు పంపించాడా? నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయకుండా దేవుని మాటలు విని అక్కడికి పోయి నీ ప్రయత్నాన్ని నువ్వు చేయకుండా ఎందుకు ఈ సర్దుబాటు పద్ధతిలో మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు సర్దుకుంటున్నావు? ఏదో కారణం చెప్తున్నావు, వెళ్ళకూడదనా? నువ్వు ఎన్ని సర్దుబాట్లు చేసుకున్నా నిన్ను పంపడం తప్పదు. అది దేవునికి తెలిసిన నగ్న సత్యం. నువ్వు వెళ్ళనంటే కాదు, నువ్వు పుట్టింది అందుకే, వెళ్ళటానికే. నిన్ను బ్రతికించిందందుకే, చిన్ననాటి నుండి వెళ్ళడానికే. 40 సంవత్సరాల అరణ్య మార్గాన్ని ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించే నాయకత్వం ఇచ్చింది అందుకే. ఇవన్నీ దేవునిలో ఉన్నవి. కనుక ఒక తండ్రి తన కుమారుడితో చర్చించే విధానం ఎంత చక్కగా ఉందండి. అంత బలపరాక్రమవంతుడు. అప్పుడప్పుడు మనకి ఈ ప్రేమ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే, పిల్లలకి తల్లి అన్నం పెట్టేటప్పుడు చాలా బుజ్జగింపు మాటలు మాట్లాడుతుంది. ఆడ మూతి ఇలా తిప్పేసి చెయ్యి అలా తోసేసి అన్నం పడిపోయినా ఎంతో ప్రేమతో, బాబూ, నాయనా, నీకు అది కొంటాను, ఇది కొంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఏమాత్రం కోప్పడకుండా ముద్దని తోసేసిన, కింద పడిపోయిన, ఊసేసిన, వాడు అన్నం నోట్లోకి వెళ్లకుండా బయటకు ఊసేసిన, అప్పుడు తల్లి చూపించి అతి ప్రేమ, అతి గారాభం తల్లులైన వాళ్ళ మీ అందరికీ తెలుసు. ఎందుకు అలా చూపిస్తున్నారు? మీరు కన్న కొడుకు గనక, మీ గర్భవాసము నుండి వచ్చినవాడు గనక అమితమైన ప్రేమ, అపారమైన ప్రేమ మీ పిల్లల మీద మీరు చూపిస్తూ ఉంటారు. అంతకంటే తక్కువగా ఉందా దేవుడిది? మరీ ఎక్కువగా ఉంది. ఆయన గర్భవాసము నుండి వచ్చాడు మోషే. ఆయన గర్భవాసము నుండి వచ్చారు ఇశ్రాయేలీయులు. వాళ్ళని కాపాడే కార్యక్రమాన్ని ఎప్పుడో 5-6 తరాల క్రితం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చుకోవాలి మోషే కాలంలో. అది పరలోకపు తండ్రి ఆలోచన, సంకల్పం. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా తండ్రి అంటున్నాడు, నీ చేతిలోనిది ఏమిటని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అని అడిగాను, కర్ర అని అనెను. అప్పుడు ఆయన దేవుడు నేలను దానిని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయెను. అప్పుడు దేవుడు నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. పాపం. ఏమంటే దేవుని ప్రేమ ఒప్పించటానికి ఎన్ని తల్లి అన్నం పెట్టేటప్పుడు పిల్లల కోసం ఎలా ఆలోచిస్తుందో,
అంతకంటే ఎక్కువగా పరలోకపు తండ్రి ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. మనందరి విషయంలో అలాగే. ఏమండి, మోషే పట్ల దేవుడు అలా ఉన్నాడు అనుకుంటే మీ పొరపాటు అండి. నా పట్ల దేవుడు అలాగే ఉన్నాడు, మీ పట్ల దేవుడు అలాగే ఉంటాడు. అదే ఆయన క్యారెక్టర్ అండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ప్రేమించి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూసే దేవుడు కాదండి ఆయన. పక్షపాతం లేనివాడు. ఆయన పేర్లు ఇవన్నీ కూడా పక్షపాతం లేనివాడు. మోషేని ఏ విధంగా ప్రేమించాడో మనల్ని కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు. మనం చేసిన ఎన్ని నేరాలు ఘోరాలండి బయటికి తెలియకుండా జరిగిస్తున్నాం. మానసికంగా, శారీరకంగా ఆలోచించండి. ఎన్నో తప్పుడు ఆలోచనలు, ఎన్నో తప్పుడు సంగతులు. ఇవన్నీ దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? హృదయములను పరిశోధించేవాడు, హృదయాలను పరిశోధించేవాడు. నేరం చేసిన వ్యక్తిని తన నేరాన్ని ఒప్పుకోకపోతే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో అతని తలకి శరీరానికి కొన్ని వైర్స్ సెట్ చేసి అతని మతిని, ముందున్న మతిని తీసేసి నువ్వు అప్పుడు ఆ పని చేసావు కదా అక్కడ అనగానే అలా నిజం చెప్పిస్తారు అతని చేత. చేసిన క్రైమ్, నేరాన్ని ఒప్పుకోకపోతే ఆ మెడిసిన్ అతనికి ఎక్కించి అతను ఏం చేయాలనుకున్నాడు, అది చేశాడా లేదా అని ఆ మత్తులో అతని చేత చెప్పిస్తారు. ఒక మనిషిలో ఉన్న ఆంతర్యాన్ని బయటకు లాగి నేరస్తులుగా నిలబెడుతున్నప్పుడు పరలోకమందున్న తండ్రి మన మనసులో ఏముందో ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? ఆయనకు తెలుసుకోవడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? మన మాయ, మన మోసం, మన దగ, మన కుట్ర, మన మనసులో ఉన్న ప్రతి దానిని అతడు చూస్తున్నాడు. ఎన్ని చూసినా మీరు ఇంకా చక్కగా ఎలా ఉన్నారు? తండ్రి గనుక పిల్లలు తప్పు చేస్తున్నారు తెలియక, వాళ్ళు తెలుసుకుంటారు వయసు రాగానే అనే దూరదృష్టితో మన అందరి ఎడల అతిగా ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. మనల్ని అంతు చూడాలంటే ఆయనకి పెద్ద పని కాదండి. మనల్ని శిక్షించాలి అంటే ఆయనకి పెద్ద పని కాదు. పిల్లలందరినీ కొట్టుకు చంపుకు తింటారా అండి ఏ తల్లిదండ్రులైనా? దెబ్బలాడి 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 తల్లిదండ్రులు నిమ్మడం అయిపోతారు ఇక పిల్లలు చూసి. వాడే మారతాడండి. మనం అడిగామనుకోండి, ఏమండి మీ పిల్లలంటే వాడు మారతాడు. ఎందుకంటే చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశారు, దానివల్ల ఉపయోగం లేదు వాడి దగ్గర. కనుక కాలంలో వాడే మారతాడు. జీవితంలో ఎన్నో సంగతులు తెలుసుకుని అని తల్లిదండ్రులు ఎలాగైతే రిలాక్స్ అవుతున్నారో అలాగే పరలోకపు తండ్రి కూడా మనందరి ఎడల, మనందరి పాపాల ఎడల అలాంటి ఆలోచన కలిగి ఆయన కూడా ఉంటున్నాడు. శిక్షించలేక కాదు, దండించలేక కాదు, నీ చేతిలో ఏంటుంది అన్నాడు. కర్ర పడే కింద అన్నాడు. మోషే పడేశాడు, పావైపోయింది అది. దాన్ని తోక పట్టుకో అన్నాడు. ఒకవేళ ఇశ్రాయేలీలు నిన్ను ఎవరూ పంపలేదు, దేవుడనేవాడు పంపలేదు, నువ్వేదో నాటకపు మాట, బూటకప్పు మాట చెబుతున్నావు అని వాళ్ళు అనుకున్నా, ఫరో అనుకున్నా, ఈజిప్ట్ అధికారులు అనుకున్నా, వాళ్ళ దగ్గర నువ్వు చేయవలసిన సూచక క్రియ ఇది. కర్రపడై పామైపోతుంది, తోకబట్టుకో తిరిగి కర్ర అయిపోతుంది. నెంబర్ 1 అది. ఇక తర్వాత ఏమైనా వాళ్ళకి సపోర్ట్గా ఇంకేమైనా దేవుడు వాళ్ళ పట్ల ఇది చెయ్యండి అని ఇంకేమైనా చెప్పాడా అని మనం చూస్తే అప్పుడు ఆయన
5వ వచనం. ఆయన దాని చేత వారు అతను పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని మళ్ళా బయటకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను. మరొకటి చెప్పాడు, ఇంకా నిన్ను నమ్మరా? ఇంకా నిన్ను నమ్మకపోతే మరొకటి చెయ్యి, నీ చెయ్యి గుండె మీద వేసుకో అన్నాడు. వేసుకున్నాడు. కుష్ఠరోగం వచ్చినట్టు అయిపోయింది. తెల్లగా ఒళ్ళంతా పాలిపోయి తెల్లగా కుష్ఠరోగం వచ్చినట్టు అయిపోయింది. మరలా నీ చెయ్యి రొమ్మును వేసుకో తీయన్నాడు. మళ్ళా రొమ్మును వేసుకొని తీసేసరికి మామూలు శరీరంలో కలిసిపోయింది ఆయన చెయ్యి. చాలా ఇది. ఇంకా ఏమైనా చెప్పమంటావా? 3వది ఇంకోటి చేస్తున్నాడు చూడండి అక్కడ. 7వ వచనం. తర్వాత ఆయన 8వ వచనం. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మకాని మాట వినకపోయిన ఎడల కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవెళ్ళను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. ఎంత అద్భుతాలు, ఎలాంటి అద్భుతాలు జరిగిస్తున్నాడో చూశారండి నమ్మించటానికి. చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెయ్యండి. చూసినా నమ్ముతారు అనుకుంటున్నారా? ఈరోజు మనం చెప్పినా నమ్మని వీళ్ళు ఆ రోజు చూసినా నమ్మని రోజులు అవి. ఏమండి, దేవుడు ఇలాంటి అద్భుతాలు సూచక్రియలు ఎన్ని చేసినా ఆ రోజుల్లో వాళ్ళు నమ్మలేదండి. అద్భుతాలు ఎన్నో చేశాడు యేసుక్రీస్తు వాళ్ళ మధ్య. ఎన్ని చేసినా వాళ్ళు యేసును నమ్మలేదు. మరెందుకు సిలువేశారండి? చనిపోయిన విధవరాల కుమారుని బ్రతికించినప్పుడు మరణించిన వారిని సజీవునిగా మార్చినటువంటి గొప్ప శక్తివంతుడైన క్రీస్తు యేసుని ఎందుకు నమ్మలేదు? సమాధిలో ఉన్న లాజరును బయటకు పిలిచినప్పుడు వస్త్రాలతో కట్టబడి చుట్టబడిన వాడే బయటకు వచ్చాడే, అప్పుడు లాజరును చూచి నమ్మలేదా? వాడు అవిశ్వాసానికి ఆ రోజు సమాధి దగ్గర ఆయన ఏడ్చాడండి. లాజరు సమాధి దగ్గర మూలిగాడండి ఆయన. వాడు అపనమ్మికకు ఏడ్చాడండి ఆయన. కన్నీళ్లు కార్చాను అని ఉంటుంది. యేసు కన్నీళ్లు కార్చాను. వాడు అవిశ్వాసానికి కన్నీళ్లు కార్చాడండి. యాయీరు కుమార్తెను లేపినప్పుడు ఇన్ని ప్రజల మధ్య ఎన్నో అద్భుతాలు సూచక్రియలు జరిగిన యేసును సిలువే వేశారండి. యేసును నీచంగా, క్రూరంగా, అక్రమంగా, అన్యాయంగా ఆయన్ని చంపారండి. మొదటి శతాబ్దంలో నమ్మని ఈ జనం మోషే కాలంలో నమ్ముతారా? ఏ కాలంలోనైనా నమ్మరు. జనాలు దేవుణ్ణి ఏ కాలంలోనే నమ్మరు. నమ్మారంటూ ఎవరైనా కనబడితే వాళ్ళు దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు అంటారు. ఇప్పుడున్న వాళ్ళని క్రైస్తవులు అంటారు. నేడు వాళ్ళని క్రైస్తవులు అంటారు, విశ్వాసులు. పోనీ మీరైనా నమ్మగలుగుతున్నారా యేసును ఇన్ని చేయగలడని?
ఆయన మరణము, సమాధి, మృత్యుంజయుడే లేవటం అనేది ప్రపంచం మర్చిపోయిందండి. ఎన్నో వార్తలు ప్రకటిస్తున్నారు జాన్సన్ గారి పాటలో. ఎన్నో వార్తలు పనికిరానివి బ్రేకింగ్ న్యూస్లను చూపిస్తున్నాడు. కానీ మరణించిన దేహాన్ని సజీవుడుగా సమాధిలో నుంచి లేచిన అది బ్రేకింగ్ కదా. ఉట్టినేనండి వాళ్ళు అలా రాసుకుంటారు క్రైస్తవులు. బైబిల్లో అది అలాగా రూపించబడింది, కల్పించబడింది అని. ఏమండి, దేవుని యొక్క దయానీయమైన స్థితి సమాజ మనుష్యులలో చూసేటప్పుడు ఎందుకో నాకు నా మనసంతా ఆవేదనతో నిండిపోతుందండి. ఎందుకు నమ్మలేకపోతున్నారు? మహనీయుడు ఎన్ని చేసినా, మనుషులు ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళని కఠినముగా శిక్షించకుండా అక్కడక్కడే శిక్షలు అమలు చేస్తున్నాడు. లోకంలో ఉన్న మనుషులందరికీ జరగటం లేదండి. కరోనా అనేది 780 కోట్ల మందిలో లేదండి. ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారు 5 కోట్లు లోపేనండి. 780 కోట్లు ఎక్కడ? ప్రపంచ జనాభా 780 కోట్లు అండి. మరి 2 ఏళ్ల క్రితం ఎంటర్ అయినటువంటి కరోనా ప్రపంచవ్యాప్తంగా చావులను కానీ మనం కొంచెమించు ఆథరైజ్డ్, అనాథరైజ్డ్ అంటే ప్రభుత్వానికి లెక్కలలోకి వెళ్ళినవి, లెక్కలలోనికి వెళ్ళనివి, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇంచుమించు 5 కోట్లు కరోనాతో చచ్చిపోయారని మనం అనుకుంటే, 5 కోట్ల మంది కరోనాతో చనిపోయారు అని అనుకుంటే, ప్రపంచ జనాభాలో 780 కోట్ల మందిలో 5 కోట్లు ఒక పెద్ద లెక్కండి. $775 కోట్లు బాగా ఉన్నారు కదండి, హ్యాపీ. అంటే దేవుడు శిక్షణ అమలు చేస్తూ తన పిల్లలు అనే ఒక మహాప్రేమ ఆయన గుండెల్లో భద్రపరుచుకొని అక్కడక్కడ కొద్దిగానే అమలు జరిగిస్తున్నాడండి. ఇదంతా మనకు పాఠం. 775 కోట్ల మందికి పాఠం నేర్పించాలంటే 500 కోట్ల మందికి 5 కోట్ల మందికి ఈ శిక్ష అమలు జరగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే, ఇశ్రాయేలీలు అరణ్య మార్గాన దేవునితో, మోషేతో నడుచుకుంటూ వచ్చే కాలంలో ఎంత తప్పు చేశారు, తప్పు చేసినందుకు దేవుడు వాళ్ళని ఎంతమందిని శిక్షించాడు అని మనం అనుకుంటే, ఎందుకు వాళ్ళని అలా శిక్షించాడు అనుకుంటే 11వ వచనంలో, 10వ అధ్యాయం 11వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11. ఈ సంగతులు దృష్టాంతములుగా ఇశ్రాయేలీలకు అరణ్యములో సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి వ్రాయబడెను. యుగాంతమందున్న 780 కోట్ల మందికి బుద్ధి కలగటానికి, 780 కోట్ల మందికి బుద్ధి కలగడానికి యుగాంతమందు వేల మందిని అక్కడ ఇశ్రాయేలీల మధ్య తెగుళ్ళు చేత చంపేశాడు. వేల మందిని, అంతే. వేల మందిని చంపి 780 కోట్ల మందికి పాఠం నేర్పించాలి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అవి వాళ్ళకి సంభవించి వ్రాయబడ్డాయి మన కోసం. ఈరోజు కరోనా అనే భయంకరమైన మహమ్మారి గురించి ఎన్నో 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 భయానకమైనటువంటి మరి సందర్భాలు, సంగతులు శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు ఈరోజు. ఇంతకీ మరణించిన వారు ఎంతమంది గత 2 ఏళ్లలో? 5 కోట్ల మందేనా? అంతేనండి, 5 కోట్ల మంది. అయితే 775 కోట్ల మంది దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ రోగం రాలేదు వాళ్ళకి. అందులో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. నిజంగా దేవుడు ఆయన అపారమైన ప్రేమ, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కృప ప్రపంచం జీర్ణించుకోలేకపోతుందండి, ఆలోచించలేకపోతుంది. మొదట
ఆలోచించకపోగా, దేవుని దగ్గరికి రాకపోగా, దేవుని తెలుసుకొనకపోగా వాళ్ళ పాపములలో విర్రవీగుతున్నారండి. ఇప్పటికీ విర్రవీగుతున్నారు. ఇన్ని జరుగుతున్నా వాళ్ళు దేవుణ్ణి నమ్మలేకపోతున్నారా? ఇన్ని జరుగుతున్నా నమ్మరండి. ఎంతవరకు తెలుసుకోలేకపోయారంటే వాళ్ళు మత్తయి సువార్తలో చెప్తాడు, జలప్రళయం వచ్చిన తర్వాత జలప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోవు వరకు ఎరుగరైతిరి అంటాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ప్రపంచంలో జరిగే ఈ కాలంలో జరిగే వాటిని చెప్తూ జలప్రళయాన్ని ఎగ్జాంపుల్గా, ఆనాడు జరిగిన జలప్రళయాన్ని ఎగ్జాంపుల్గా మొదటి శతాబ్దంలో అతను తీసుకుని మాట్లాడుతున్నాడు. ఏమని? మత్తయి సువార్త 24:39 చూడండి. 24:39 జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని వరకు కొట్టుకుని పోతుంది. కొట్టుకుని పోతున్నారు అందరూ. జలప్రళయం వచ్చి ప్రపంచం అంతా మునిగిపోయి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మన దినాలలో మనిషి కుమారుని రాకడంటే కొట్టుకుని పోయి చచ్చిపోయే వరకు వీళ్ళు ఎరుగరు చెప్పాడు. ఆనాడు జలప్రళయం వచ్చింది, మనుషులందరినీ చంపేసింది, కొట్టుకొని పోతున్నారు, అంతవరకు ఎరుగకపోయిరేట. ఈరోజు ప్రపంచానికి విపత్తులు సంభవిస్తున్నాయి. క్రీస్తు రాకడ ఆసన్నం అవుతుంది. మనుషులు చచ్చిపోతున్నారు ప్రపంచ దేశాల్లో, అయినా వీళ్ళు తెలుసుకొనకపోయిరి. సేమ్ అండి, చూసారా? ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో రాయబడిన ఈ మహాసందర్భాలన్నీ కూడా ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. బైబిల్ ప్రతిదినము చదివే వాళ్ళకి అర్థమవుతుంటాయండి. ప్రతిదినము బైబిల్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి చదువుకున్న వాళ్ళకే దేవుని యొక్క మహాజ్ఞానపు లోతులలోనికి వాడు వెళతారు. దివారాత్రము దాన్ని ధ్యానించేవారు అంటాడు. అందుకే దివారాత్రము దానిని ధ్యానించేవారు వాళ్ళే ఆశీర్వదింపబడిన వారు, ధన్యులు అని. దేవుని పిల్లలారా, మహనీయుని ప్రేమ, జాలి, కృప ఇప్పటికీ మనుషులు ఎరగకపోయారండి. అందుకని అద్భుతాలు చేయాలా? మానవ నైజం అలాంటిదా? మనుషుల మనస్తత్వం అలాంటిదా? మనుషుల మనస్తత్వం నమ్మనిది, దేనిని నమ్మనిది. కనుకనే మొదటి సూచక్రియ చేయమన్నాడు, కర్రని పావుని చేయమన్నాడు. రెండవ సూచక్రియ చేయమన్నాడు, నీ చేతిని రొమ్మును పెట్టుకో, కుష్ఠరోగంతో నిండిపోతుంది. ఇంకా నమ్మరా? మూడోది చెప్తున్నాను, ఆ ఏటి నీళ్లు, నైలు నది ఏటి నీళ్లు తీయండి. ఈజిప్ట్లో నైలు నది ఉంది, ప్రపంచపటంలో నైలు నది ఉంది ఈజిప్ట్ దేశంలో. అది ఎర్ర సముద్రంలో కలుస్తుంది. అది భౌగోళికంగా అండి. బైబిల్ భౌగోళికంగా వాస్తవ సందర్భాలేనండి బైబిల్లో రాయబడ్డాయి. ఎందుకంటే దేవుడు చేసింది ఆయన సృష్టించిన దానిలో ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాడు కనుక వాటి పేర్లు వాడుకున్నాడు. ఆ ఏటి నీళ్లు తీసి గట్టు మీద వేయి, పొడి నేల మీద వేయి, రక్తంగా మారిపోతాయి. అన్ని అద్భుతాలు చేయాలండి మనుషుల ఎదుట. నేను అని దేవుడు చెప్పుకోవటానికి ఎంత అండి. ఏమంటే మనం ఒక ఇంటికి వెళ్ళి, మన కన్నవారు ఎన్నో ఏళ్ల క్రితం మర్చిపోయి మళ్ళా మన తండ్రి దగ్గరికి వెళ్ళి, మన ఇంటికి వెళ్ళి మన అమ్మ నాన్నలు ఎదుట, నేను మీ అబ్బాయి, నేనే,
కొన్ని సూచనలు చెప్తే తల్లిదండ్రులు అండర్స్టాండ్ చేసుకుంటారండి. నిజమే నాయన, నువ్వు మా కుమారుడు అని ప్రేమతో చేర్చుకుంటారు. మరి దేవుడికి ఏంటండి ఇంత అన్యాయం? దేవుడికి ఎందుకండి ఎంత అన్యాయమా? ఎంత పరిచయం చేసుకున్నా పట్టించుకోరా దేవుణ్ణి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఈ ప్రజలు ఎన్నాళ్ల వరకు నన్ను పట్టించుకోకుండా ఉంటారో తండ్రి. నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు. ఇది దేవుని ఆలాపన, కుమారుడు తండ్రితో చెప్పిన ఆలాపన. దేవుని పిల్లలు ఎన్ని చేసినా నమ్మని అవిధేయుల కొరకు పిల్లలు చేసిన ఆలాపన. ఇంతకీ జరిగింది ఒక్కటే, దేవుణ్ణి నమ్మరు. ఎన్ని సూచక్రియలు చేసినా దేవుణ్ణి నమ్మరు. ఎన్ని సూచక్రియలు చేసినా వారు నమ్మలేదు గనక జనాలు వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు వెళ్ళి దాక్కుండిపోయాడండి. రాళ్ళు రొట్టెలుగా చేయడం, ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి భోజనం పెట్టడం, ఎన్నో చేశాడు ఆయన. అన్ని రోగాలతో ఉన్న వాళ్ళని బాగు చేయటం, కుంటివారిని గుడ్డివారిని. ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళు నమ్మలేదు. అందుకే దేవుడు వాళ్ళ మధ్య సూచక్రియల కోసమే వస్తున్నారు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇవే కావాలి. గారడీ, ఆ గారడీలో మాయ చేస్తాడు, కానీ దేవుడు వాస్తవాలు జరిగిస్తున్నాడు. కానీ దేవుడిని నమ్మరు. నిజంగా దేవుడు ఈ రోజు ఆయన పడుతున్న ఆవేదన, ఈ క్షణం మనం నమ్ముకున్న మన దేవుని తండ్రి మనస్సు ఎలాగుందంటే, మీరు నన్ను నమ్మరా? నిజంగా అండి, యేసుక్రీస్తు అలా అయిపోయి సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా నా మాట నమ్మమ్మా, లోకరక్షకుడు ఒక వ్యభిచార స్త్రీని నమ్ము అమ్మా అని బ్రతిమలాడాలా అండి? అలాగ దిగజారిపోయింది క్రీస్తు క్యారెక్టర్. అలా దిగజారిపోయింది మన కన్న తండ్రి క్యారెక్టర్, ఉన్నవాని క్యారెక్టర్. అంటే మనుష్యులలో ఆయనకి ఏ స్థానము ఇవ్వలేదండి ఎవరోను. అంత మూలగా తోచేశారండి సర్వేశ్వరుడిని, మన ఆత్మల తండ్రినండి. ఆయన బాధ ఎవరికి చెప్పుకుంటాడండి? మీతో చెప్పుకుంటున్నాడండి. ఈరోజు ఈ సమయంలో మీతో చెప్పుకుంటున్నాడు ఆయన బాధ. ఏమి న్యాయం చేస్తారు? ఆలోచించండి, చేయండి. గాడ్ బ్లెస్ యూ.